సుప్రీంకోర్టులో సాధారణ పౌరుల పిటిషన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సామాన్యుల కోసమే సుప్రీంకోర్టు ఉందనే సందేశాన్ని స్పష్టంగా బలంగా వినిపించాలని భావిస్తున్నామని సీజేఐ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా వ్యాజ్యాలు పరిష్కారమయ్యేలా చూడటం, ఏకీకృత జాతీయ న్యాయ విధానం, పెండింగ్ కేసుల్లో శరవేగంగా తీర్పులు వచ్చేలా చేయడం తన ప్రాధాన్యాలుగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. సాధారణ పౌరులు దాఖలు చేసే పిటిషన్లకు సుప్రీంకోర్టులో తగినంత ప్రాధాన్యం, సమయం లభించి తీరాలన్నారు. దీనిపై తాను దృష్టి సారిస్తానని తెలిపారు. కక్షిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా చూస్తామని సీజేఐ వెల్లడించారు. న్యాయ స్వతంత్రపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత రాజ్యాంగంలో అధికారాల విభజనలు విస్పష్టంగా ఉన్నాయని వివరించారు. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వర్గాలకు వాటి పరిధులు, పరిమితులు తెలుసని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. మరోవైపు వివాదాల సత్వర పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు వంటి సరికొత్త సవాళ్లు ఎప్పటికప్పుడు తలెత్తుతూనే ఉంటాయని, వాటిని ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థ సన్నద్దమవుతూనే ఉండాలన్నారు. కాలానుగుణంగా భారతీయ న్యాయ వ్యవస్థ కూడా మారుతోందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని ప్రాంతాలకు, వర్గాలకు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం జరుగుతోందని వివరించారు. భిన్నత్వం, సమ్మిళితం ద్వారా సుప్రీంకోర్టుకు సుసంపన్న సంస్కృతి సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. భారతీయ న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఉజ్వల భవిష్యత్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో సాధారణ పౌరులు దాఖలు చేసే పిటిషన్లకు తగినంత ప్రాధాన్యం, సమయం లభించి తీరాలన్నారు.